ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ రూల్స్ మొత్తం చేంజ్ అవుతుంది. మీరు కనుక ఇగ్నోర్ చేస్తే 10,000 రూపాయలు పెనాల్టీ పడొచ్చు. ఫస్ట్ రూల్ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పైన ఇంతకు ముందు మనము పర్ డేకి 50,000 రూపాయలు డిపాజిట్ చేసినా లేదా విత్డ్రాల్ చేసినా పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అది ఇప్పుడు చూసుకుంటే ఇయర్ మొత్తంలో కలిపి మన అన్ని బ్యాంక్ అకౌంట్స్ కలిపి మీరు 10 లక్షల రూపాయలు విత్డ్రా చేసినా ఆర్ఎస్ డిపాజిట్ చేసినా మనం ఖచ్చితంగా పాన్ కార్డ్ ఇవ్వాలి. సెకండ్ రూల్ ఏంటంటే వెహికల్స్ పైన ప్రీవియస్ గా మనం చిన్న కారు బైక్ కొంటే కూడా మనం పాన్ కార్డ్ లింక్ చేస్తున్నాము. అదే ఇప్పటి నుంచి అండర్ 5 lakhs లోపల కార్ కానీ బైక్ కానీ కొంటే మన పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అబోవ్ 5 lakhs పైన కొంటే మాత్రమే మన పాన్ కార్డ్ ఇవ్వాలి. థర్డ్ రూల్ ఏంటంటే ప్రాపర్టీ అండ్ ఇన్సూరెన్స్ గురించి. ప్రీవియస్ గా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు అబోవ్ 10 lakhs ఉంటే మాత్రమే మనం పాన్ కార్డ్ ఇస్తున్నాము. అదే ఇప్పటి నుంచి అబోవ్ 20 lakhs మీరు ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ కొంటే 20 lakhs పైన అయితే మాత్రమే మనం పాన్ కార్డ్ ఇవ్వాలి. కానీ ఇన్సూరెన్స్ లాంటివి మాత్రం మీరు చిన్న పాలసీ తీసుకుంటే కూడా ఖచ్చితంగా పాన్ కార్డ్ ఇవ్వాలి. అలాగే హోటల్స్ ఫంక్షన్స్ లో మనం ప్రీవియస్ గా బిల్ వచ్చేసి 50,000 రూపాయలు దాటితే చాలు మనం పాన్ కార్డ్ ఇవ్వాలి. అదే ఇప్పటి నుంచి 1 lakh పైన ఉంటే మాత్రమే మనం పాన్ కార్డ్ ఇవ్వాలి. ఈ రూల్స్ అన్ని కూడా ఏప్రిల్ 1 స్టార్ట్ అవబోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది.